ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాత పరీక్షలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, కొత్త నియామకాలపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన తదుపరి ప్రక్రియపైన సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామా ఆమోదం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. టీఎస్పీఎస్సీ సంబంధించి గత ప్రభుత్వంలో చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయితే టీఎస్పీఎస్సీ జరుగుతున్నటువంటి అక్రమాల కారణంగా 2 సార్లు పరీక్ష రద్దు అవటం, అదేవిధంగా ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన భవిష్యత్తు అంధకారంలో పడిందనే విమర్శలు కూడా నేపథ్యంలో కొత్తగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏదైతే గతంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది, దానికి తగ్గట్టుగా ఈ రోజు టీఎస్పీఎస్సీ మీద ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి ఉన్నతాధికారులందరూ కూడా హాజరవుతారు. దానికన్నా ముందుగా ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి ఐఏఎస్ జనార్దన్ రెడ్డి నిన్న సీఎం ను కలిసిన వెంటనే రాజీనామా చేశారు. తర్వాత ఈ రోజు కమిషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ రోజు రాజీనామా చేయనున్నారు. సో దీని మీద ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించుకున్నటువంటి రేవంత్ రెడ్డి కొత్తగా టీఎస్పీఎస్సీని నియమించనున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మాత్రం ఈ రోజు సాయంత్రానికల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త చైర్మన్ గా ఎవరు ఉంటారు, సభ్యులు ఎవరు ఉంటారు అనే దాని మీద కొంతవరకు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి ఏదైతే ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తులను ఈ చైర్మన్ పదవికి నియమించాలన్న ఆలోచనలో ఉంది. అయితే అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు సమావేశం నిర్వహించబోతున్నారు. కాబట్టి దాదాపు ఒక వారం 10 రోజులు, అంటే టీఎస్పీఎస్సీ ఏర్పాటైన తర్వాత ఒక వారం 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన సెక్షన్లు పూర్తి చేసి టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం వెళ్లాలన్నట్టుగా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లావణ్య. బ్రహ్మాజీ, గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయ్యాయి, మరి ఈ ప్రభుత్వంలో లీక్ కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. పోలీస్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి అప్డేట్స్ సంబంధించి వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇదే గతం ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లు, లీకేజీలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో, అంటే లీకేజ్ కూడా ఒక ఆఫీస్ అసిస్టెంట్ స్థాయి నుంచి జరగడం అనేది ఎంత దారుణంగా ఉంది, అక్రమాలు జరిగాయనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. కాబట్టి మొత్తం కూడా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఇటువంటి అంశాలను కూడా పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు సాంకేతికపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.